యూపీ సీఎంకి సవాల్ విసిరిన మహిళ. ఎక్కడైనా నలుగురు ముందు మాట్లాడాలంటేనే మనం ఆలోచిస్తాం. అలాంటిది యూపీలో ఒక మహిళ సీఎం ఆదిత్యనాథ్ గారికి డైరెక్ట్ గా మీడియాలోనే సవాల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే యూపీలో గాజియాబాద్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళ ఫర్జానా సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు వ్యక్తం చేసింది. సీఎం ప్రభుత్వం చాలా కఠినంగా ఉందని, ముస్లింపై కక్షలు సాధిస్తున్నారని సీఎం ఆదిత్యనాథ్ ని తొక్లక్ అంటూ అసభ్యకరంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిజానికి యూపీ గవర్నమెంట్ గోవుల్ని చంపడం ఖండించింది. దీంతో గోమాంసం తినే కొందరు ముస్లిమాన్స్ మతపరమైన కక్షలు చూపిస్తున్నారని భావనలో ఉన్నారు. అయితే ఫర్జానా కూడా అదే విధమైన భావంతో యూపీ గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ అంశంపై రియాక్ట్ అయిన పోలీసులు ఫర్జానాను ఐపీసీ సెక్షన్ 295 మత భావాలను దెబ్బతీయడం కింద అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. वो टकले है इसलिए हम उसे टकला कहेंगे। अगर उन्हें बुरा लग जाए तो हमारे घर आ जाना। तुलसी निकेतन 555 में मैं रहती हूँ। मेरा मकान न करेगा तो उसकी माँ बहन एक करने का भी दम है। ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఆ హక్కు లిమిట్స్ దాటితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయ గురు.